దాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి మనం ఒక అడుగు ఎన్నికేస్తున్నాం. రాబోయే రోజు ఎలక్షన్లలో మీరు కనుక ఈ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోతే టికెట్లు ఆశించిన రావని కూడా ముందే చెప్తున్నది. ఎవరిలో పలుపడి కోసమో బిఎల్ఆర్ ఉన్నాడనో, లేకపోతే శంకర్ అన్న ఉన్నాడనో, రఘువీర్ అన్న ఉన్నాడనో, జానారెడ్డి గారు ఉన్నాడనో, లేకపోతే ఇంకోటి కాదు. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు నటరాజన్ గారు ముందే చెప్పారు. మనకు మూడు కార్యక్రమాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తా ఉన్నారు. ఎలక్షన్ కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఒక రకంగా గుర్తిస్తా ఉన్నారు. ఎలక్షన్ ప్రభుత్వం చేతులకు వచ్చిన తర్వాత ఒకసారి గుర్తిస్తా ఉన్నారు. కానీ ఈ పట్టించుకోకుండా కేవలం మనలో ఉన్న వర్గ భేదాలు, మనసులో ఉన్న భేదాలు పెట్టుకొని కార్యకర్తలని, పార్టీని నమ్ముకున్న ప్రజలని మనమే అన్యాయం చేస్తున్నాం. మనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనం ఎన్నిక ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ముందే చెప్తున్నాను, నేను ఇక్కడున్న లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, మేము మీకు చేదోడు ఓదోడుగా ఎప్పుడు కొంటామని ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. బడుగు బలహీన వర్గాలని కాపాడుకునే దానికి కడుపులో పెట్టుకొని చూసేదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అనేది ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలి. హాజరు కాకపోతే హాజరు పట్టికొని పెడతాం. మేము ఇక్కడి నుంచి సంతకం పెట్టాల్సిందే. ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్ కావచ్చు, క్యాంప్ ఆఫీస్ కావచ్చు, సంతకం పెట్టాల్సిందే. ఎన్ని కార్యక్రమాలు అయితే చూస్తాం. వాళ్ళ ఆ కార్యక్రమాలు రాకపోతే మటుకు వాళ్ళు విత్ ఫైల్లో కూడా పెట్టేస్తాం. వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రశ్న కూడా లేదు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే ఎలక్షన్లలో ఆశామాషిగూడెం, మిర్యాలగూడెంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిలబడాలంటే భయపడే విధంగా మనందరూ పనిచేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి, ఎందుకంటే ఇక్కడ అంతా పేదవారు ఉంటారు కాబట్టి, ఈ పేదవారందరూ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటారు కాబట్టి, ఈ పేదవారందరూ ఒక బిఎల్ఆర్ ప్రదర్శన కానీ, ఒక కాంగ్రెస్ పార్టీని అభిమానించే వ్యక్తులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఆ నిర్ణయాలు ఇక్కడి నుంచి తీసుకొని ఈ నుంచే మనం దాన్ని ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ రోజు కొంచెం ఆవేశంగా మాట ప్రభుత్వం ఇచ్చినా కానీ ఈ వార్తనే మనం ఓడిపోగొట్టుకున్నాం. కేవలం ఒక పోలీసుల అహంకారంతోనో, లేకపోతే ఇంకొక పార్టీల అహంకారంతోనో ఆ రోజు మేమందరూ ఇక్కడ గొడవ చేసినా కానీ, ఆంధ్ర నుంచి ఓట్లు తీసుకొచ్చి చేయించినా కానీ మెదలకుండా కూర్చొని మన కట్టిని మనమే పొడుచుకున్నాం. మనం ఇది గుర్తించినప్పుడు కేవలం డబ్బుల కోసం, లేకపోతే ఇంకో దాని కోసం భయపడి చేసేది. కానీ ఇప్పుడు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నేనున్న కార్యకర్తలు ఉన్నారు. మేమందరం మీ చౌదరి వాళ్ళు మీ ఒంటి మీద దెబ్బ పడితే మా మీద పడ్డట్టేనని మేము చూసుకుంటున్నాం. కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ స్థలాల భూవాక్రం కోసం పెట్టుకుని తెచ్చుకున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ రోజు కనుక న్యాయంగా నిజంగా అయితే ఆ రోజు 6 ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు కేవలం అడ్డంకులలోనే గెలిచారు తప్ప వేరే విధంగా రాలేదు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నారు, ప్రజలు పార్టీని నమ్ముకొని ఉన్నారు. ప్రజాప్రతినిధులారా, మీకు చేతులైతే దండం పెడుతున్నా. మీరే రేపటి నుంచి ప్రజల్లో పోకపోయినా, పార్టీ కార్యక్రమాలుగా హాజరు కాకపోయినా, క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిన కార్యక్రమాలకు హాజరు కాకపోయినా మీకు తగిపోయిన చర్యలు తీసుకుంటాం. మీరు టికెట్లు ఆశించిన ఎవరు చెప్పినా కానీ ఇవ్వమని కూడా చెప్తున్నాను నేను.